హాయ్ నమస్తే వెల్కమ్ టు మోనిమా హోమ్ ఛానల్. నేను మీ సంధ్య అశోక్. ఈరోజు సండే అంటేనే నాన్ వెజ్ కదండి మన అంట వాళ్ళకి. ఈరోజు మా ఇంట్లో బోటీ ఫ్రై మేము ఎలా చేస్తాము అని మీకు చూపించబోతున్నా అండ్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ముందు హాట్ వాటర్ మంచిగా తెరలాలి. ఒక సైడ్ ఒక బోటీ ఫుల్ సెట్ తీసి అంతా సపరేట్ చేస్తున్నాము. ఆ బోటీ సెట్ మొత్తం హాట్ వాటర్లోకి వేసి ఒక 3 to 5 minutes అలా వదిలేయాలి. అప్పుడు బోటీ పైన ఉండేది మొత్తం బ్రౌన్ కలర్ ఉంది కదా, అది క్లీన్గా వచ్చేస్తుందండి. దాంట్లో ఉన్న కొవ్వు కూడా కొంచెం వెళ్ళిపోతుంది. తినేటప్పుడు ఎగటి పట్టదు, ఇంకా తినాలి అనిపిస్తుంది. బోటీ 5 minutes హాట్ వాటర్లో పెట్టాం కదా, ఇప్పుడు సపరేట్ తీసేసి ఆ స్టమక్ అంటే బోటీతో పైన ఉండే బ్రౌన్ కలర్ లేయర్ అంతా రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, అలా మంచిగా రిమూవ్ చేసేయాలి. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా మా అత్తయ్య గారు మా మావయ్య గారే చూసుకుంటారు. అత్తయ్య చేసే నాన్ వెజ్ రెసిపీస్ అయితే సూపర్గా ఉంటుంది, మంచిగా ఇంకా తినాలి అనిపిస్తుంది. అలా ఉంటుంది మా అత్తయ్య వంట అయితే. ఇంకొక సైడు పట్టా పేగులతో క్లీన్ చేస్తున్నాము. బోటీ హెల్త్కి కూడా మంచిది అండ్ మనకి దీంట్లో ప్రోటీను, విటమిన్ B12, మినరల్స్ వచ్చి ఐరన్, జింక్, సెలీనియం ఇవంతా ఉంటుంది బోటీలో. అండ్ ఇంకొకటి ఏమంటే ఆ బోటీలో హై ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. 1 month or 2 months అలా ట్వైస్ ఆర్ వన్స్ అలా చేసుకుని తింటే చాలా మంచిది. అండ్ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బోటీతో మంచిగా వాష్ చేయాలి. అండ్ చూస్తున్నారా వాటర్ ఎంత ఆయిలీ లైక్ జిడ్డు లాగా ఉంది, అలా అది మొత్తం వెళ్ళిపోతే ఎక్కట పుట్టదు. బోటీ ఫ్రైలోకి కొంచెం బ్లడ్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 tablespoons అంతా ఎండ కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. అండ్ దాల్చిన చెక్క ఒక 2 ఇంచులంతా, ఒక 4-5 లవంగాలు అండ్ ఒక 2-3 మిరియాలు వేసి మంచిగా పట్టాలి. డ్రై కానీ పొడి చేసుకోవాలి. కొద్దిగా అల్లము, మళ్ళీ ఒక 20 అంతా వెల్లుల్లి రెబ్బలు వేసి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి, కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకున్నాక సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి 3 లేదా 4 tablespoons కారం పొడి అండ్ ఒక 2 tablespoons అంత ధనియా పొడి, ఒక 1/2 teaspoon అంత పసుపు వేసి, ఒక చిన్న హాఫ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ పోసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ అయ్యాక అందులోకి గసగసాలు కొద్దిగా రోస్ట్ చేసి వేయాలి. అది ఒకసారి మిక్సీ పట్టేసి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి దాంట్లోకి ఒక 2 tablespoons అంత ఆయిల్ వేసి, ఒక 1/2 teaspoon అంత ఆవాలు వేసి, అది చిటపటలాడించి మనం గ్రైండ్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదా, అది ఇప్పుడు వేయాలి. దాంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి మిక్స్ చేయాలి. పచ్చి వాసన అంతా వెళ్ళే వరకు మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న రెడ్ పేస్ట్ ఉంది కదా, అంటే చిల్లీ పౌడర్, ధనియా పొడి అవన్నీ వేసినాం కదా, అది ఇప్పుడు వేయాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఒక 2-3 minutes అలా వదిలేయాలి. అండ్ ఇవంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి మసాలా వేగే వరకు. ఇప్పుడు బోటీ వేయాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి. అండ్ ప్రతి పీస్ కూడా మంచిగా మసాలా అనేది పట్టించాలి. మిక్స్ చేశాక ఒక 5 minutes అలా లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గినంత సాల్ట్ వేయాలి. ఒకసారి మిక్స్ చేసేసి వాటర్ అనేది పోయాలి. అండ్ వాటర్ వచ్చేసి దీనికి ఇంతే పోయాలి అని ఏమీ లేదు, ఎందుకంటే ఈ బోటీ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి దీనికి ఎంత వాటర్ యాజ్ రిక్వైర్డ్ మనము దీంట్లోకి వాటర్ అనేది పోర్ చేయాలి. అప్రాక్సిమేట్లీ 1.5 liter వాటర్ అనేది పోసింటాము. అండ్ మంచిగా ఒకసారి మిక్స్ చేసి అండ్ మూత పెట్టేయండి. ఇప్పుడు బ్లడ్ అనేది మంచిగా వాష్ చేసి అండ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, అంత వాటర్ ఉన్నప్పుడు ఇప్పుడు బ్లడ్ పీసెస్ అన్ని కొద్దిగా వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి. మటన్ బోటీ అనేది ఉడకడానికి ఒక 1.5 hours నుంచి 2 hours వరకు పడుతుంది. అండ్ కుక్కర్లో అయితే ఒక 6 whistles వేయచ్చు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు కుక్కర్లో ట్రై చేస్తాం, అప్పుడు మీకు కూడా చూపిస్తాం కుక్కర్లో ఎలా చేయాలని. బ్లడ్ కొంచెం సాఫ్ట్ అంటే 15 to 20 minutesకి
బ్లడ్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది అండ్ వాటర్ కూడా ఇంకిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి ఆర్ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. బోటీ పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మటన్ బోటీ ఫ్రై మంచిగా ఉడికింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ.